చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో మనం మంచిగాను నిలవచ్చు, చెడుగాను నిలవచ్చు. ఇప్పటికే వాస్తవంగా మద్యం దుకాణాలు ప్రైవేట్ చేయడం ద్వారా చరిత్రలో నిలిచిపోయారు. అది ఖచ్చితంగా ఇప్పుడు తెలీదు. అది భవిష్యత్తులో తెలుస్తుంది. చచ్చిపోయే ప్రతి ఒక్క కుటుంబం యొక్క ఆర్తనాదం వెనకాలన వీళ్ళే ఉన్నారన్నటువంటిది తేలుతుంది. ఎందుకంటే ఒక దశ, దిశ ఉండాలి మద్యానికి. అడ్డదిడ్డంగా బెల్ట్ షాపులు పెట్టుకుని విచ్చలవిడిగా తాగడానికి అవకాశం కల్పించేటటువంటిది దుర్మార్గమైన చర్య. ఎంత తక్కువ తాగించడం అంటే ఒక సంక్షేమ రాష్ట్రాలు అంటే సంక్షేమ ప్రభుత్వాలు అంటే ప్రజల సంక్షేమంగా ఉండాలి. సంక్షోభంలో ఉండకూడదు. ప్రజల్ని సంక్షోభంలో పడేసి వాళ్ళ నుంచి పిండి వసూలు చేసుకోవడం, వాడిని మత్తులో ముంచెత్తి వాడి దగ్గర ఉన్నటువంటి జేబుల్లో డబ్బులు లాక్కోవడం తప్పించి ఏముంది మద్యం అనేటటువంటిది. అది అవసరమైనంత మేర ఉండాలి. అందుకే కదా ఇంతకుముందు టైమింగ్స్ పెట్టుకొచ్చారు. ఆ టైమింగ్స్ ఉన్నటువంటి సందర్భంలో పొద్దున పూట మనుషులు పనికి దొరికేవాళ్ళు. ఇప్పుడు ఇదొచ్చిన తర్వాత మనుషులు దొరకని పరిస్థితి ఉంది. ఇది ఒక ఎత్తు. మద్యం అనేటటువంటిది ఒక మహమ్మారంటే, ఇక ఇది జరిగిందంటే ఇంతకంటే నీచం లేదు. నీచాతి నీచమైన పననమాట. ఇక శుభ్రంగా నన్నడిగితే ఇప్పటికే పేకాట క్లబ్బులు చివరికి కోర్టుకెళ్ళి మేము ఆడుకుంటామంటే ఆ క్లబ్బుల్లో చెక్ చేయట్లేదు ఈళ్ళు. కానీ మొన్న హ్మ్. 2, 3 క్లబ్బుల్లో రైడ్ చేస్తే దొరికారు కదా! ఏం చేసాం అవును. కఠిన చర్యలు. అదే వైసీపీ వాళ్ళైతే గనక దానికి పెద్ద పెద్ద పుంకాను కథనాలు రాసేవాళ్ళు. అప్పుడు గుర్తుందా వైసీపీ టైంలో హ్మ్. అప్పుడప్పుడు హ్మ్. ఎవరన్నా పట్టుకొని దొరికితే వాడు ఏ హ్మ్. వైసీపీ ఎమ్మెల్యేకి అనుచరుడో రాసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు దొరికినోళ్ళది అవును. ఏ